భగవంతుడిని ప్రార్థన చేస్తూ అనన్య మనస్కుడై భక్తుల ద్వారా అనన్య మనస్కుడై వినుము. ఆయన యొక్క చరిత్రను భక్తుల ద్వారా వినుము. విని అటులోంచిన నీవు పాపముల విముక్తుడై ఎంతటి ఘనమైన అగ్నిలో పడిన దూది వలె, అంటే ఎంత పెద్ద దూది అయినా కూడా అగ్నిలో పడితే క్షణంలో భస్మమైపోతుంది. క్షణములో నీ యొక్క పాపములన్నీ కూడా క్షణములో భస్మమైపోతాయి. కారణం పరిపూర్ణుడు అద్వితీయుడు రాముని యందు వైరము వీడుము, అనన్య భక్తియుక్తుడై ఉండుము. సకల హృదయములలో భావింపబడు భావమే రూపుగట్టి ఉన్న వాడిని నామరూపరహితుని పరమపురుషుడిని శ్రీయుడు హృదా సదా భావిత భావరూప అమనామరూపం పురుషం పురాణం. నీ ఆ విధంగా శ్రీరూపమయ్యా చెప్తూ ఉన్నాడు. అప్పుడు పార్వతి అమృతం వంటి కారణం యొక్క మాటలు విని రావణుడు క్రాగి ఉన్న నేతి ఎందు నీటి చుక్క పడినట్టుగా బాగా జ్వలిస్తున్నటువంటి నూనెలో నీళ్లు పడితే పడపడపడపడనే ఉంటాయి. పడినట్టుగా జ్వలించుచు క్రోధంతో కళ్ళు ఎర్ర చేసి, ఒరే కారణాన్ని నా శాసనం వ్యతిరేకించిన నిన్ను నేను వధించదను. ఓరి రామకింకర, శత్రువు నుండి లంచము స్వీకరించి ఈ విధంగా పలుకుచుంటివా అని గర్జించి పలుకుతూ ఉన్నాడ. కారణేమి రావణుడు ఇలా అన్నాట, దేవా ఎందుకు క్రోధము? నా మాటలు నీకు రుచింపరిచో నీవేం చెప్పుదువో అదే చేసుకుని ముందే చెప్పినాను కదా. మహాశివుడు కారణేమి రావణ చోదితుడై హనుమత్కార్యం భంగపరుచులకు శీఘ్రముగా పరిణమిన. నేను చెప్పవలసింది చెప్పినా, నీవు చెప్పింది నేను చేస్తాను. నేను చెప్పడం నా ధర్మం, వినడం నీ కర్మం. అంతే. చెప్పడం నీ యొక్క శ్రేయస్సును. నువ్వు రాజు, రాక్షస కులమందు చాలా గొప్పవాడివి, రాక్షస కులను కాపాడాలి, ఆ బాధ్యత ఎందుకు ఉంది కాబట్టి చెప్పడం నా ధర్మ. వింటే మంచిది, వినకపోతే నీ కర్మ అని చెప్పి శీఘ్రంగా ప్రయాణమైనాడు. కారణం కరుడకు అతడు హిమోత్తర ప్రాంతంలో వెళ్ళినాడు. అతడు ఆ శిష్యులతో పరివృతులై ఉన్న మునివేషం ధరించి ఒక తపోవనము మాయతో కల్పించినాడు. తపోవనము ఒక తపస్సు వనమునే తన మాయతో కల్పించినాడు. ఆ కారణం మార్గమున పోచు మహాత్ముడు వాయుసుతుని అక్కడ చూసి శుభంకరము ఆశ్రమం దర్శించినాడు. మనోజ్ఞుడు హనుమంతుడు మనసులో ఇలా అనుకున్నాడు, ఈ ఉత్తమము మణిమండలం ఇంతకు ముందు నా కంట పడలేదే. ఇంతకుముందు వచ్చినాడు కదా, వాడలో ఉన్నప్పుడు మనం వచ్చినాడు. నేను ఆ బుద్ధిశాలి ఆయన. అదే ఈ ముని మనం అప్పుడు కనిపించలేదు. నేనైనా దారి తప్పితినా లేదా మతి తప్పితినా అనుకునుచు కాడని ఆశ్రమంలోకి వెళ్ళి ఋషులందరినీ దర్శించి జలము త్రాగి ద్రోణాగ్రహం పోయేదను కాక అనే ఆశ్రమను ప్రవేశించినాడు. ఆ ఆశ్రమం నలవైపులా యోజనము దూరం వ్యాపించి ఉన్నదా. అరటి, సార, కర్పూర, పనస, అబదులు చెట్లు ఇందుగా ఉండగా పక్వములైన ఫలములు భార్యను పొందిన చెట్లతో వైరభావము వదిలిపెట్టిన జంతుజాలముతో శుద్ధము నిర్మలమును రమ్యమును అయినటువంటి ఆ ఆశ్రమమందు రాక్షసులకు కారణేమి తన యొక్క ఇంద్రజాల విద్యతో శివపూజ చేస్తూ కనిపిస్తూ ఉన్నాడు. తన యొక్క ఇంద్రజాల విద్యతో అందువలన అతనిని భగవద్భక్తునిగా భావించి హనుమంతుడు అత్యంత గౌరవంతో ఆ రాక్షసుడికి నమస్కరించి ఇలా అన్నాడు, భగవాన్, నేను రామదూతను, హనుమ అని నామధేయం ఉన్నది. గొప్పదగు రామకార్యార్థని క్షీరసాగరమునకు పోగుచూ ఉన్నవాడని మునిపుంగవా, నేను మిగిలి దప్పికతో ఉన్నాను. జలం ఎక్కడ ఉన్నది తెలుపుము అనగా యథేచ్ఛగా నేను త్రాగాలని అనుకుంటున్నాను. పావని అనేటువంటి పావని చెప్పిన మాటలు వినేటువంటి కారణమని ఇలా అనుకుంటున్నాను. నా కమండలం ఉన్న నీటిని నీవు త్రాగవచ్చు. అనంతరం పక్వములైన నీ ఫలము భుజించుము, ఇది సుఖంగా నివసించుము, నిద్రించుము, త్వరపడవలదు అన్న తొందర ఏమి లేదు తెలుపగా, జరిగినది జరుగుతున్నది జరుగున్నది అంతయు నేను తపశ్శక్తితో తెలుసుకుందు. శ్రీరాముడి కటాక్షణముల చేత లక్ష్మణుడు ఇతర వాణుల చేతులై నిలిచి ఉన్నారు అని చెప్పినాడు. అనగా అది వినటువంటి హనుమాన్ అన్నాడు, నాకున్నటి దప్పిక మీ యొక్క కమండలం వల్ల శమించాలి. కావున ఒక జలాశయం చూపండి. ఈ కమండలం నాకు ఇక్కడ సరిపోతే స్వామి. అలాగే
అనే అతడు మాయా కల్పితము భటునితో ఇటు చెప్పినాట ఒక బ్రహ్మచారి, అంటే బ్రహ్మచారి ఇచ్చాడు. అప్పుడెప్పటికప్పుడే బ్రహ్మచారి సృష్టింపబడ్డాడు. ఈ హనుమకు విస్తారము సరస్సును చూపించుము. హనుమ కన్నులు మూసుకొని నీరు త్రాగి నా దగ్గరికి మళ్ళీ రమ్ము. ఓషధిని చూపించిన మంత్రమును నేను నీకు ఉపదేశించను అనగా సరే అని వడువుచే హనుమకు సరస్సు చూపింపబడిన హనుమ కన్నులు మూసుకొని నీరుడు త్రాగుతూ ఉన్నాడు. అంతటా అక్కడికి ఘోరరూపిణి మహామాయా స్వరూపిణికు ఒక ముసలి ఆడ ముసలి వచ్చి మహాకవి హనుమను శీఘ్రముగా పట్టి మింగేసింది. తను మింగేసిన మగని చూసి హనుమంతుడు క్రోధముతో తన చేతితో దాన్ని నోటిని చీల్చివేసి చంపివేసినాడు. అంతలో అంతరిక్షమున దివ్యరూపం ధరించి ధాన్యమాలైన ప్రసిద్ధి విని వనిత కనిపించిందట. ఆమె చెప్పిన కపీశ్వర, నీ ప్రసాదము నీ యొక్క ప్రసాదము చేత నేను శాపం నుండి విముక్తురాలైంది. అంటే ఆ ముసలి విముక్తురాలైంది. నేను ఒక అప్సరసను, ఒక మునివేళ కారణాంతరం చేత శపింపబడుతుంది. ఓ పుణ్యశీలి, ఈ ఆశ్రమం నేను చూసిన వాడు కాలమేమి అంటే రాక్షసుడు సుమా అని ఆ అప్సరస చెప్పిన. ఆ ముసలిని చంపగా అప్సరసగా మారింది. ఆ అప్సరస చెప్తూ ఉందని చెప్తున్నాడు. నీ మార్గంలో విఘ్నం కలిగించు రావణచే పంపబడిన వాడు అతడు కపట ముని వేషధారి మాత్రమే, నిజమైన ముని కాదు. పైగా అతడు బ్రాహ్మణుడు హింసించువాడు. దుష్టులకు వాడిని చంపి శీఘ్రముగా ద్రోణాచరణకు పొమ్ము. నీ స్పర్శము చేత నా పాపం నేను నశించిపోయినది. నేను ఇక బ్రహ్మలోకము పోయేదను అని చెప్పి ఆమె బ్రహ్మలోకముకు బయలుదేరి హనుమకు శ్రమయూడు తీరినది. తిరిగి వచ్చుతున్న హనుమను చూసి కారణమేలా అన్నాడు. ఓ వానర శ్రేష్ఠ, ఇంత ఆలస్యం ఎందుకు చేసిదివి? నీవు నా వద్ద నుండి మంత్రం తీసుకోము, నా గురుదక్షిణ ఇమ్ము అని చెప్పగా హనుమ పిడికిలు బిగించి కారణమేలా అన్నాడు. ఇదిగో నీకు దక్షిణ ముందుగానే ఇస్తాను, ముందు గురుదక్షిణ ఇచ్చిన తర్వాతనే మంత్రోపదక్షిణ తీసుకుంటాను అని చెప్పి ముందుగానే నేను దక్షిణ తీసుకోము అని చెప్పి తన పిడికిలు బిగించి వారిని ముష్టి సంవత్సరం గుద్దు గుద్దినాడంటే వెంటనే మహారాజుడు కారణేమి తన ముని వేషంలో వదిలిపెట్టేసినాడు. బాగా అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సస్వరూపం పొందుతాడు ఎవడైనా. వెంటనే స్వభావం దురచిత్రణ అని ఎంతటి వాడైనప్పుడు కూడా ఆయన స్వభావాన్ని మార్చుకున్నాను. కొంతమంది చాలా అద్భుతంగా నటిస్తూ ఉంటారు, మంచి వాడు వారి, కానీ వాడి లోపలనే రాక్షసత్వం ఉంటుంది. కానీ ఎక్కడనో ఒక దగ్గర చివరికి ఎప్పుడైనా కూడా చివరిలోనైనా వాడి యొక్క స్వభావం బయటపడిపోతుంది. వాడి యొక్క స్వభావం ఎక్కడో దగ్గర బయటపడిపోతుంది ఉంటారు. ఆ విధంగానే రాక్షసులకి అంత్యకాలంలో వారి యొక్క స్వస్వరూపం వచ్చేస్తుంది అన్నమాట. అనేక మాయ ప్రదర్శించుతూ వాయుపుత్రుడు యుద్ధం చేసినాడ. కారణం మహామాయకు అధిపతి భగవానుడైనటువంటి రాముని దూతలు హనుమంతుడిని మాయావైన శత్రువు శిరస్సుపై హనుమంతుడు మాయావైన శత్రువుని, అంటే ఆ శత్రువుని ఏ మాయలో కూడా హనుమడు ఏం చేయలేదు. ఎందుకు రాముడి యొక్క అనుగ్రహం, రామదూత ఆయన ఇటువంటి భూత ప్రేత పిశాచాలకే అధిపతి. ఆయన అటువంటి వాడు పిడికలతో గట్టిగా కొట్టినాయంట ఆ మాయావి మళ్ళీ. వెంటనే తల పగిలి వాడు మరణించినాడు. అంతటి హనుమ ఆ క్షీరసముద్రం తెరిచి ద్రోణగిరి చూసినాయట. ఓషధులను గుర్తింపలేకపోయాట. తర్వాత మొత్తం పెక్కిరించి తీసుకుని వాయువేగంతో రాముడి దగ్గరికి తీసుకుని వచ్చినాడు. హనుమ ఇట్లా హనుమ ఇలా అన్నాడు, రామ మహాపర్వతమే కూడా తీసుకుని వచ్చినాను, తగినది ఏదో నీవే చేయము, దేవేశ ఆలస్యంగా పనికిరా అనుకొని అని చెప్పగా హనుమంతుడి మాటలకు మహామతి రాముడు సంతసించి ఔషధమును తీసుకుని శీఘ్రంగా సుషేణ చేత మహాత్ముడు లక్ష్మణుడికి చికిత్స చేయించినాడు. అంతటా లక్ష్మణుడు నిద్ర నుండి వేరుపేడ వాడి వలె లేచి ఇలా అన్నాడు, నిలువు ఎక్కడికి పోయేది, ఎప్పుడైనా సన్నివేశను దశాన్న అని పలుకుతున్నాడ. ఆ సోదరుని చూచి అతని మూర్ధమును రాఘవుడు కూర్కొని పిమ్మట మార్పుతో ఇలా అన్నాడు, నాయన ఇప్పుడు నీ దయవలన మహాకపీశ్వర సంజీవనగా అంతా నా సోదరుని ఆరోగ్యవంతునిగా చూస్తున్నాను అని చెప్పి వానరులందరితో సుగ్రీవుని కూడుకొని విభీషణునికి అభిప్రాయం అనుసరించి
యుద్ధమునకే నిలబడను. రాళ్లతో, చెట్లతో, పర్వత శిఖరములతో బాణములందరూ యుద్ధమును సంసిద్ధులై సమరోత్సాహంతో ముందుకు కదిలినారు. అక్కడ మహాసుడు రాముడు రామబాణముల చేత గాయపడి సింహము చేత పీడింపబడిన గజము వలె గరుడుని చేత హింసింపబడిన సర్పము వలె విపరీతముగా వ్యధలుతూ ఉన్నాడు. మహాత్ముడు రాఘవుని చేత అవమానింపబడిన రాజు అయినటువంటి రావణుడు సింహాసనంపై కూర్చుండి రాక్షసులతో ఇలా చెప్తూ ఉన్నాడు. ఆ రావణుడు, ఓ రాక్షసులారా, పూర్వము బ్రహ్మదేవుడు నాకు మృత్యువు మానవుని చేతనే అని చెప్పినాడు. కానీ ఈ లోకముల ఏ మానవుని కూడా నన్ను చంపగల శక్తి లేదు. అందువలన సాక్షాత్తు నారాయణుడే మానవుడై ఉండగలను. ఇది ఇందులో సందేహమైన నిస్సంశయం. అతడు దశరథపుత్రుడు రాముడుగా అవతరించి నన్ను హతమార్చులని ఇతడు చేరి ఉన్నాడు. అనరణ్యుడి చేత నేను పూర్వం ఒకప్పుడు ఇట్లా శపింపబడింది. అనరణ్యుడు అనేటువంటి వాని చేత మహర్షి చేత శపించబడ్డాడు. ఎవరు? రావణుడు. రాక్షసరాజా, నా వంశము నుండే సనాతనుడు పరమాత్మ ఆవిర్భవించగలడు. వారి చేత నువ్వు నిస్సందేహంగా పుత్ర పౌత్ర బంధు సహితులపై నిహతుడు కాగలడు అని అరణ్యుడు శపించి అతడు స్వర్గంలోకి వెళ్ళిపోయినాడు. కనుక ఆ పరమాత్ముడే నా నిమిత్తముగా రాముడే జన్మించినాడు. ఈ రాముడే నన్ను చంపగలడు. కుంభకర్ణుడు మాత్రం మూఢాత్ముడు. వీడు ఎల్లప్పుడూ ఏమైనా నిద్రలోనే ఉంటాడు. ఎప్పుడు నిద్ర పోతూ ఉంటాడు. కావున మహాశక్తుని మేలుకొలిపి నా దగ్గరకు తీసుకుని రండు అని చెప్పినాడట. అంతటా వారు ఆ మహాకాళి దగ్గరికి వెళ్ళి మేలుకొలుపులకు ప్రయత్నించినారట. అంతటా అతి ప్రయత్నం మీద కుంభకర్ణుని మేలుకొలిపి రావణుని దగ్గర తీసుకుని వచ్చినారు. అతడు రాజు నమస్కరించి ఆసనపై కూర్చుని ఉన్నాడు. ఎవరు? కుంభకర్ణుడు. రావణంతా తన సోదరునితో దీనము మాటలు చెప్పినాడు. కుంభకర్ణ, నీ వినుము. గొప్ప సంకటము నెత్తిన పడినది. గొప్ప గొప్ప మన వారందరూ కూడా శూరులు, పుత్రులు, పౌత్రులు, బాంధవులు అందరూ కూడా రాముని చేత వధింపబడినారు. సోదరా, ప్రస్తుతం నాకు కూడాను మృత్యుకాలం దాపురించిన. ఇప్పటికే నేనేం చేయగలను? దశరథపుత్రుడైనటువంటి మహాబలవంతుడు ఈ రాముడు సుగ్రీవునితో కూడి తన బలగముతో సముద్రమును దాటి మన మూల బలము నరికివేసి ఉన్నాడు. మన రాక్షస బలమంతా నరికివేస్తూ ఉన్నాడు. రాక్షసులలో ఎవరు ప్రముఖులని అనుకుంటేమో వారందరూ వానరుల చేత యుద్ధములో నిహతులైపోయి ఉన్నారు. కానీ సమరములో వానరుల నాశనం కనబరచడం లేదు. వానరులు మాత్రం నాశనం అవడం లేదు. మహాబాహు, ఆ వానరులను నశింపజేయుము. అందుకొరకే నిన్ను మేలుకొలుపుతుంది. నాయన మహాబలుడా, నీ సోదరుల కొరకై బహు దుష్కరమైనటువంటి ఈ కార్యము నీవు నిర్వర్తించగల సమర్థుడవు, నీవే నిర్వర్తించు అని తెలపగా ఆ రావణేశ్వరుని దైన్యముతో కూడిన దుఃఖపూరితమైన మాటలు విని కుంభకర్ణుడు వికటాట్టహాసము చేసి ఈ మాట చెప్పినాడు. రావణ, ఇంతకుముందు మంత్రాంగం చేయున్నాడు. ఇంతకుముందు చెప్పినా నేను ఒక్కసారి నేనే పలికించినో అదే ఇప్పుడు నీ పాపకర్మ ఫలముగా సంప్రాప్తించిన. నేను ఇంతకుముందు చెప్పినాను, హనుమాన్ వచ్చినప్పుడే చెప్పినాను నీకు. అయినప్పటికీ నువ్వు నా మాట వినలేదు కదా. అయినప్పటికీ ఇంత జరిగింది అంటే కేవలం నీ యొక్క పాపకర్మ ఫలముగా సంప్రాప్తించింది. పూర్వమే రాముడు పరుడు నారాయణుడని, సాక్షాత్ నారాయణమూర్తి అని, సీత యోగమాయ అని నాచే బోధింపబడి కూడా నేను చెప్పినప్పుడు కూడా నీవు చెవులకెక్కలేకపోయింది. అంటే నీవు దాన్ని పట్టించుకోలేదు. ఒకనాడు వనములో రాత్రి వేళ విశాలము ఒక రాత్రిపై నేను కూర్చుండి ఉంటిని. ఆ సమయమున దివ్యజ్ఞాని ముని సాక్షాత్ నారదుడే కనిపించినాడు. అతనిని నేను, మహానుభావ, మీరు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగినాను. కుంభకర్ణుడు చెప్తున్నాడు. అందుకు బదులుగా ఆ నారదుడు చెప్తున్నాడు, నేను ఇంతవరకు దేవతల రహస్య మంత్రాంగములలో పాల్గొని ఉంటుంది. అక్కడ
ఉత్పన్నమైన చర్చింపబడిన ఉదంతమును ఉన్నది ఉన్నట్లుగా నీకు తెలియదు. వినుము, సత్యమును విమర్శించుకును. మీ ఇద్దరి చేత పీడింపబడినటువంటి దేవతలు అందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయినారు. వారందరూ అత్యంత భక్తియుతులై ఏకాగ్ర చిత్తులై ఆ దేవదేవేశ్వరుని అనేక విధాలుగా స్తుతించి ఇట్లు ప్రార్థించున్నారు. దేవా, ఎవ్వరికి ఎదిరింప సాధ్యము కానివాడు, మూడు లోకములకు కంటకము వలె అంటే ముళ్ళు వలె శత్రువై చెలరేగిన వాడు అవు రావణుని వెంటనే సంహరింపుము. పూర్వం బ్రహ్మదేవుని ద్వారా మానవుని చేతనే అతని మృత్యువు కల్పించబడినది. అందువలన నీవు మానవుడవై అవతరించి రావణ రూపియకు దేవతల శత్రువైపుని రావణుని చంపివేయుము అని వేడుకొనగా సత్య సంకల్పుడు సర్వలోక నియామకుడు మహావిష్ణువు అట్లాగే అని పలికినాడు. అనంతరం ఆ దేవదేవుడు రఘుకులములో అవతరించి రాముడు అనేటువంటి పేరుతో విఖ్యాతుడయ్యాడు. మనలను అందరూ అతను సంహరించగలడు గలనని ఆ మునీశ్వరుడు చెప్పి వెళ్ళిపోయినాడు. ఆ నారదుడు చెప్పి వెళ్ళిపోయినాడు. కావున ఆ రాముడు సనాతనుడు, పరబ్రహ్మ అని నీకు తెలుసుకున్నావు. అతనితో ఇప్పటికైనా వైరం మానుకును. మాయామాష లీలావేషధారే శ్రీరాముని ఇప్పుడే భజించుము. భక్తిభావంతో సేవించిన ఎడల రఘుత్తముడు తప్పక అనుగ్రహించును. భక్తియే జ్ఞానమునకు తల్లి, భక్తియే జ్ఞానమునకు తల్లి, భక్తియే మోక్షమును ఇచ్చు మహాసాధన. భక్తి లేని జ్ఞానం వృధా, భక్తి ఉంటే జ్ఞానం దానికి అదే వస్తుంది. మన భాగవతంలో చెప్పబడుతుంది భక్తి వైరాగ్యం కదా. భక్తి ఏమో యవ్వనంతో ఉంటుంది, జ్ఞాన వైరాగ్యం కుమారుడు. జ్ఞాన వైరాగ్యంలో కుమారుడేమో ముసలి వాళ్ళు అయిపోతుంటారు. లేదా జ్ఞానం లేని భక్తి అంటే కుమారులు ముసలితనంగా ఉండి తల్లి యవ్వనంగా ఉండడం అది సమాజ శ్రేయస్సు కాదని నారదులు ఇస్తే అప్పుడు ఆ విధంగా భాగవతాన్ని ఉపదేశిస్తారు. కాబట్టి భక్తియే జ్ఞానముల తల్లి, భక్తియే మోక్షం నుంచి సాధనము. భక్తిహీనంగా ఏది చేసినా అది అంతయు చేయబడిన దానితో సమానం. అంటే చేసేది దాని వ్యర్థం. విష్ణు భగవాన్ యొక్క అవతారాలు అనేకములుగా గలవు. అవి అన్నీ ఆయా స్వరూపములకు అనుగుణ్యమైన లీలలు ప్రదర్శింపబడి ఉండను. కానీ వాటి యందు వేయింటికి సమానమైనది, వాటి యందు అన్నిటికీ సమానం. అంటే 1000 అవతారములు అంటే అన్ని అవతారాలు ఎత్తినప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా అంటే 1000తో సమానమైనటువంటిది. మంగళకరము జ్ఞానము అయినటువంటి రామావతారం. ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు 1000 రెట్లు మనం ధ్యానిస్తే ఎంతనో ఒక్క రాముని మనసులో ధ్యానించడం చాలా విశేషమైనటువంటిది. జ్ఞానమైనది రామావతారం. మంచి నేర్పరితనం గలవారు మనసుతో వాక్కుతో నిరంతరం రాముడినే భజించదు. వారు ఎటువంటి ఆయాసము కలగకుండా చాలా సుఖముగా సంసార సాగరమును దాటి హరిపదము చేయకుందురు. నిరంతరం రాముడిని స్మరించేటువంటి వారు, నిరంతరం రామనామాన్ని జపించేటువంటి వారు ఎటువంటి దుఃఖములు లేకుండా సుఖముగా హరిపదాన్ని చేరుకుంటారు. భూమండలం గల ఏ జనులు శుద్ధసత్వ గుణ సంపన్నులై సంతతము శ్రీరామునే ధ్యానించుదురో, ఏ సత్పురుషుడు నిరంతరం ఆ రామ చరిత్రముని రాముని యొక్క చరిత్రను పఠించుతుందురో అట్టి జనులందరికీ కూడా సాంసారిక విషయం నుండి గొప్ప నాగపాశములకు చిక్కకుండా సంసారం